హలో అండి, వెల్కమ్ టు విజయ మ్యాథ్స్ సొల్యూషన్ ఛానల్. ఇప్పుడు నేను మీకు అంకగణితం అంటే ఈ బుక్లో ఉండే అంకగణితం అనే టాపిక్లో 9th పేజ్లో ఉండే ఈ 4 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్తానండి. ఎవరైనా మీకు ఈ బుక్ యూస్ఫుల్ అవుతుంది, ఈ సొల్యూషన్స్ మనకి యూస్ఫుల్ అవుతాయి అంటే అన్నీ మీరు ఇవి డైరెక్ట్గా మనకి టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ తక్కువ అండి. వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసి ఇచ్చిన క్వశ్చన్సే ఎక్కువగా ఉంటాయి. నేను మీకు వీటన్నిటికీ సొల్యూషన్ చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అంటే సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. సో ఒక పటంలో 2 పట్టణాల మధ్య దూరం 4 సెంటీమీటర్లుగా చూపబడింది. ఆ పటం యొక్క స్కేలు 1:30,000 అయితే ఆ 2 పట్టణాల మధ్య నిజ దూరం ఎంత అంటే కిలోమీటర్స్లో మనకి ఇది చెప్పమన్నాడు. సో ఇక్కడ 1:30,000 అంటే మీనింగ్ ఏంటండి, ఇది మనకి క్లాస్ వర్క్ కాదు కాబట్టి అంటే ఎలాబొరేటెడ్గా మనం అవసరం లేదు, మనకి షార్ట్ మెథడ్లో రావాలి కాబట్టి మనకి స్టెప్స్గా అవసరం లేదండి. సింపుల్గా షార్ట్ వేలో చూసుకుందాం. 1:30,000 ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి అంటే, మనకి మ్యాప్లో ఎలా చూపించారు అన్నారు 1:30,000 అంటే 1 సెంటీమీటరు 30,000కి ఈక్వల్ అనమాట. మ్యాప్లో 1 సెంటీమీటర్ అనేది నిజంగా 30,000 సెంటీమీటర్స్కి ఈక్వల్ అయితే, మరి మ్యాప్లో 4 సెంటీమీటర్స్గా చూపిస్తే నిజంగా దూరం ఎంత ఉంటుంది మనకి కిలోమీటర్స్లో చెప్పమన్నాడు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన స్కేల్ ఏంటి, 1 సెంటీమీటర్ అనేది 30,000 సెంటీమీటర్స్కి ఈక్వల్. ఇక్కడ మనం చూపించాల్సింది ఏంటి, మరి 4 సెంటీమీటర్స్ అనేది ఎలా ఉంటుంది. సో 1 సెంటీమీటర్ అనేది 30,000 సెంటీమీటర్స్కి ఈక్వల్. మరి 4 సెంటీమీటర్స్ అనేది ఏమవుతుంది, 4 × 30,000. 4 × 30,000 అంటే మనకి ఎంత వస్తుంది, 12,000. ఇవేంటివి 12,000 అనేది సెంటీమీటర్స్, కానీ వాళ్ళు మనకి ఏమడిగారు, కిలోమీటర్స్లో చెప్పమన్నారు. సో సెంటీమీటర్స్ని కిలోమీటర్స్లోకి ఎలా మార్చుతాము, ఇవి సెంటీమీటర్స్. సో కిలోమీటర్స్లోకి మార్చాలి అంటే సెంటీమీటర్స్ తర్వాత మీటర్స్ ఉంటుంది, మీటర్స్ తర్వాత కిలోమీటర్స్ ఉంటుంది. అంటే సెంటీమీటర్కి మీటర్కి గ్యాప్ 100, మీటర్కి కిలోమీటర్కి గ్యాప్ 1000. అంటే ఫస్ట్ సెంటీమీటర్స్ నుంచి మీటర్స్కి రావాలి, మీటర్స్ నుంచి కిలోమీటర్స్కి రావాలి. సో సెంటీమీటర్కి మీటర్కి గ్యాప్ 100, మీటర్కి కిలోమీటర్కి గ్యాప్ 1000. అంటే దీన్ని మనం 100 × 1000తో మనం డివిజన్ చేయాలి. ఎందుకని, స్మాల్ యూనిట్స్ నుంచి బిగ్గర్ యూనిట్స్కి వెళ్తున్నాం. స్మాల్ టు బిగ్ వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి అంటే డివైడెడ్ బై చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, 3 zeros 3 zeros క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇక్కడ మనకి డినామినేటర్లో 1 0 ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఒక డిజిట్ బిఫోర్కి పాయింట్ పెట్టుకుంటాం. అంటే 1.2 కిలోమీటర్స్. అంటే మీకు మ్యాప్లో 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉంది అంటే నిజంగా ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. సో 1.2 కిలోమీటర్స్ అనేది ఏ ఆప్షను, సెకండ్ ఆప్షన్. ఓకేనా అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3,000 చొప్పున అమ్మాడు. అంటే ఇక్కడ మీకు సెల్లింగ్ ప్రైజెస్ రెండిటికి సేమ్ అండి. 2 సైకిళ్ళకి సెల్లింగ్ ప్రైజెస్ సేమ్. ఎంత, 3,000. ఒకదానిపై 20% లాభం, రెండవ దానిపై 20% నష్టం. అయితే మొత్తం మీద అతనికి వచ్చిన లాభం లేదా నష్ట శాతం ఎంత. ఇవి మనం ప్రాసెస్లో చేయాలి అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందండి. కానీ ఇంత పెద్ద సొల్యూషన్స్ మనం ఎగ్జామ్లో వేస్తే మనకి టైం వేస్ట్ అయిపోతుంది మనము. సో కాంపిటీషన్ ఎగ్జామ్లో మనం ఎప్పుడు షార్ట్ ట్రిక్స్ యూస్ చేస్తాం. మరి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే కొంచెం బాగా చూడండి. 2 సైకిళ్ళను ఒక్కొక్కటి అమ్మాడు అంటే సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ అండి. ఇక్కడ ఒక కాన్సెప్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటది, సెల్లింగ్ ప్రైజెస్ సేమ్గా ఉన్నాయి. సెల్లింగ్ ప్రైజెస్ సేమ్గా ఉన్నాయి. నెక్స్ట్ మీకు 20% లాభము, 20% నష్టం. అంటే ఇక్కడ మీకు ఈ వాల్యూ సేమ్, కాకపోతే ఒకటేమో నష్టము, ఒకటేమో లాభము, ఇంకొకటి నష్టము. మరి ఇలాంటప్పుడు మనం ఎలాంటి ట్రిక్ యూజ్ చేస్తాము అంటే, సెకండ్ ప్రాబ్లం సింపుల్గా మనం ఏం చేస్తాము అంటే x² / 100 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ x² అంటే ఏంటి, ఇక్కడ మనకు వాల్యూ ఇచ్చారు కదా, 20% ప్రాఫిట్, 20% లాస్. ఇది x వాల్యూ అనమాట. అంటే ఇక్కడ ప్రాఫిట్ లాస్ సేమ్ నెంబర్. సో 20 × 20/100, 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. అంటే అక్కడ ఏమొస్తుంది, 4% నష్టం వస్తుందండి. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు నష్టమే వస్తుంది. ఇక్కడ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి,
లాభ శాతం నష్ట శాతం, లాభ శాతం లేకపోతే నష్ట శాతం. ఎందుకని లాభ శాతం నష్ట శాతం ఇక్కడ రెండు సేమ్. అప్పుడు అలాంటి సందర్భాల్లో ఏం వాస్తాము అంటే x²/100 లాస్ వస్తుందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎప్పుడు లాసే వస్తుంది. ఏం గుర్తుపెట్టుకోవాలి మనము? సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ సేమ్, సెల్లింగ్ ప్రైజెస్ సేమ్, ప్రాఫిట్ లాస్ నెంబరు ఒకటే. అలాంటప్పుడు మనకి ఏంటి అంటే లాసే వస్తుంది. ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? x²/100. ఓకేనా అండి? నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఒక దుకాణదారుడు తన వస్తువుల యొక్క ప్రకటన ధరను కొన్న వెల కన్నా 25% అధికంగా నిర్ణయించాడు. అతను ప్రతి వస్తువుపై 12% రుసుము ఇచ్చి అమ్మితే అతనికి వచ్చే లాభ శాతం ఎంత? ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఏం చేస్తాము అంటే లాజికల్గా చేస్తామండి. లాజికల్గా అంటే మీనింగ్ ఏంటి? తన వస్తువుల యొక్క ప్రకటన ధరను కొన్న వెల కంటే 25% అధికంగా నిర్ణయించాడు. కొన్న వెలని అంటే మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాము? లెట్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, మనం కన్వీనియంట్ కోసం దాన్ని 100 రూపీస్ అనుకుంటామండి. ఎందుకు 100 రూపీస్ అని అనుకుంటాము అంటే మనకి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పర్సెంట్ అంటే 100 కదా, కాబట్టి మనం 100 తీసుకున్నాము అంటే క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం అనమాట, ఈజీగా ఉంటుంది కాబట్టి కాస్ట్ ప్రైస్ని 100 రూపీస్ అని తీసుకున్నాం. నెక్స్ట్ వాళ్ళు ఏమన్నారు? ప్రకటన ధర అనేది కొన్న వెల కంటే 25% అధికంగా ఉంటుంది. ప్రకటన ధర అంటే అర్థం ఏంటి? మార్క్డ్ ప్రైస్. అంటే మనం ఏదైనా ఒక వస్తువును కొనేటప్పుడు దాని మీద ట్యాగ్ ఉంటుంది, దాన్ని మనం ట్యాగ్ ప్రైస్ అని కూడా అంటాం. సో మార్క్డ్ ప్రైస్ ఏమన్నారు? కాస్ట్ ప్రైస్ కంటే 25% అధికం అన్నాడు. 25% అంటే మీనింగ్ ఏంటి? 100 రూపీస్ ఉంటే 25 రూపీస్ ఉంటుంది అని. ఇక్కడ మనం అందుకే 100 రూపీస్ తీసుకున్నాం కదా, అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 125 రూపీస్ అవుతుంది. ఓకేనా అండి? సో ఇది 125 రూపీస్. నెక్స్ట్ ప్రతి వస్తువుపై 12% రుసుము ఇచ్చి అమ్మాడు. రుసుము అంటే ఏంటి? డిస్కౌంట్. డిస్కౌంట్ మనకి ఎంత ఇచ్చాడు? డిస్కౌంట్ ఎంత అన్నారు? 12%. అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది? మార్కెట్ ప్రైస్ మీద మనం తీసుకుంటాం. అంటే ఎలాగా? మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ బై 100. ఇది మనం యూజ్ చేసే మామూలుగా ఫార్ములా. ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్లో ఉంటుంది. సో మార్కెట్ ప్రైస్ ఇంటూ ఇక్కడ మీరు డైరెక్ట్గా వేసేసుకోండి. డిస్కౌంట్ ఎంత అన్నాడు? 12%. డిస్కౌంట్ అంటే మీనింగ్ ఏంటి? తగ్గిచ్చేస్తాం. 12% అంటే 100 రూపీస్ ఉంటే 12 రూపీస్ తగ్గిచ్చేస్తాం. అప్పుడు ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది? 88 రూపీస్ ఉంటుంది. అంటే మిగిలింది ఇక్కడ మనం వేసుకుంటున్నాం 88/100. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? 125 రూపీస్. సో 25 4s, 25 5s, 4 1s, 4 22s. 22 ఇంటూ 5 ఎంత వస్తుంది అండి? 110 వస్తుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 110 రూపీసు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 110 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 100 రూపీస్ తీసుకున్నాం. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? 110 రూపీస్. అప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్ ఎంత వస్తుందండి? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు 110లో నుంచి 100 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 10/100 ఇంటూ 100. సో 100 క్యాన్సిల్ అయిపోతే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అండి? 10%. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 10%. ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ని 100 రూపీస్గానే తీసుకోవాలి. అక్కడ ప్రతి క్యాలిక్యులేషను మనకి పర్సంటేజ్లో ఉంటుంది. సో పర్సంటేజ్ అంటే 100కి కదా, కాబట్టి కాస్ట్ ప్రైస్ని మనం 100కి తీసుకున్నాం. వాళ్ళు ఏమన్నారు? మార్కెట్ ప్రైజు 25% దీనికంటే అధికంగా ఉంటుంది అన్నాడు. సో 100 రూపీస్ ఉన్నప్పుడు 25% అంటే అర్థం ఏంటి? 100కి 25. 100 తీసుకున్నాం కాబట్టి 125. డిస్కౌంట్ ఎంత అన్నారు? 12%. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది? మనకి ఫార్ములా ఉంది, మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100. ఓకేనా అండి? 100 మైనస్ డిస్కౌంట్ ఎందుకు తీసుకుంటాం? ఇక్కడ డైరెక్ట్గా మనం 100లో నుంచి డిస్కౌంట్ని తీసేస్తే మిగిలిన వాటిని మనం డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఒక రైతు తన 2 ఎడ్లను ఒక్కొక్కటి 24,000 రూపీస్కి అమ్మాడు. ఇక్కడ మనకి పైన ఉండే సెకండ్ ప్రాబ్లము ఫోర్త్ ప్రాబ్లము సేమ్ అండి. కాకపోతే అక్కడ ప్రాఫిట్ టు లాస్ సేమ్ అన్నాడు, అంటే ఒకే నెంబర్ వచ్చింది. కానీ ఇక్కడ ప్రాఫిట్ ఏమో 25%,
లాస్ ఏమో 20%. అయితే మొత్తం మీద తనకు వచ్చే లాభం లేకపోతే నష్టం ఎంత అన్నారు. దీనికి మనకి షార్ట్ కట్ అంటే యాక్చువల్గా దీనికి ఏం చేస్తాము అంటే యావరేజ్ తీసుకుంటామండి. అంటే యావరేజ్ అంటే ఎలా తీసుకుంటాం, x మైనస్ y/2% తీసుకుంటాం. ఇక్కడ x అంటే ఏంటి, y అంటే ఏంటి అంటే x అంటే 25%, y అంటే 20%. ఈ ప్రాబ్లంకి మాత్రం అంటే సెల్లింగ్ ప్రైజెస్ సేమ్గా ఉండి ప్రాఫిట్ లాసు డిఫరెంట్గా ఉన్నప్పుడు బెటర్ టు గో టు ద డైరెక్ట్ ప్రాబ్లం అండి. యాక్చువల్గా దీన్ని చేస్తే మీకు ఏమొస్తుంది, 2.5 వస్తుంది. 2.5 అనేది మీకు ఇక్కడ ప్రాఫిట్, 2.5 లాస్ రావాలి మనకి ఇక్కడ, 2.5 లాస్. కానీ మనకి ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ 2.5 అనేది లేదు కదా, మరి 2.44 ఉంది కాబట్టి మనం 2.44 రాస్తాము అనుకోవచ్చు. ఒకవేళ మీకు ఎగ్జామ్లో 2.4 ఇచ్చారు, 2.5 ఇచ్చారు, అప్పుడు మనం ఎలా చేస్తాము, అందుకని ఏం చేస్తాము అంటే ఈ మెథడ్కి మాత్రం మనం డైరెక్ట్గా సొల్యూషన్ ప్రిపేర్ చేసుకొని చేయాలండి. దీన్ని ఇలా షార్ట్ కట్ అనేది దీనికి ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది, ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వదు. ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే మనకి డైరెక్ట్గా ఇలాంటి 2.4 అనేది 2.5కి మనం మ్యాక్సిమం తీసుకుంటే ఓకే. ఒకవేళ 2.4, 2.5 రెండు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఇబ్బంది పడతాం. అందుకని మనం దీన్ని డైరెక్ట్గా చేసేదానికి చూద్దామండి. ఒక్కొక్క దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు, 24,000 అన్నాడు. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్, మొత్తం సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, ఒకటి 24,000 కాబట్టి రెండు ఎంత అవుతాయి, 2 into 24,000, దట్ ఈజ్ నథింగ్ బట్ 48,000 రూపీస్. ఇది టోటల్ సెల్లింగ్ ప్రైస్. కానీ మనకి కాస్ట్ ప్రైస్ తెలియదు కదా, కాస్ట్ ప్రైస్ తెలిస్తే కదా మనం ప్రాఫిటా లాసా చెప్తాం. మరి కాస్ట్ ప్రైస్ ఎలా కనుక్కుంటాము, సో దానికి ఫస్ట్ దాని మీద ఎంత అన్నాడు, 25% ప్రాఫిట్ అన్నాడు. సో ఆన్ ఫస్ట్ ఆక్స్ 25% ప్రాఫిట్, అంటే ఫస్ట్ ఆక్స్ మీద మనకి 25% ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ మనకి మెయిన్ ఏంటి అంటే స్టెప్స్ కాదండి, క్యాలిక్యులేషన్ పార్ట్ మనం మెయిన్గా చూడాలండి. సో 25% ప్రాఫిట్ వచ్చినప్పుడు మనము కాస్ట్ ప్రైస్ ఎలా కనుక్కుంటాము, కాస్ట్ ప్రైస్ కావాలి ఎప్పుడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు. అప్పుడు ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 ప్లస్ ప్రాఫిట్ వస్తుందండి. ఎప్పుడు కాస్ట్ ప్రైస్ కొనుక్కునేటప్పుడు ఈ రేషియో అనేది రివర్స్ అయిపోతుంది అనమాట, 100/100 ప్లస్ వస్తుంది. అదే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలంటే మాత్రం ఈ ఫ్రాక్షను ఈ 100 ప్లస్ పి అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి వాళ్ళు ఇచ్చింది 24,000. సో 100/100 ప్లస్ ప్రాఫిట్ ఎంత అన్నాడు 25. సో 100 + 25 ఎంత అంటే 125. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం, 25 4s 25 5s. ఎప్పుడు ఎగ్జామ్లో కొంచెం పెద్ద దాంతో మనం క్యాన్సిలేషన్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది కొంచెం ఫాస్ట్గా రావాలండి, లేకపోతే ఎగ్జామ్లో మనం ఇబ్బంది పడిపోతాం, ఎక్కువ బిట్లు చేయలేము. సో 5 1s, 5 4s are 20, 5 8s are 40, 0 0. సో 4800 into 4తో చేస్తే 4 8s are 32, 4 4s are 16 + 3 19, అంటే 19,200 రూపీస్ ఫస్ట్ దాని కాస్ట్ ప్రైస్. మరి సెకండ్ దాని కాస్ట్ ప్రైస్ ఎంత, ఆన్ సెకండ్ ఆక్స్ మీద మనకి ఏమొచ్చింది 20% లాస్ వచ్చింది, 20% లాస్. మరి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత, సో కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు, దీనికి కూడా సేమ్ ఫార్ములా అండి, కాకపోతే 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ తీసుకుంటాం, అక్కడేమో ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకుంటాం, ఇక్కడేమో ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకుంటాం, ఇక్కడేమో లాస్ పర్సంటేజ్ తీసుకుంటాం. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత 24,000 ఇంటూ 100/100 మైనస్ లాస్. 100 మైనస్ లాస్ ఎంత అండి 20%. సో 24,000 ఇంటూ 100/100 మైనస్ 20 ఎంత అంటే 80. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 0కి క్యాన్సిల్. నెక్స్ట్ 4 2s are 8, 4 6s are 24, 3 zeros, 2 1s, 2 5s, దట్ ఈజ్ నథింగ్ బట్ 30,000. సో సెకండ్కి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చిందండి 30,000 రూపీస్. ఇప్పుడు ఓవరాల్గా టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, టోటల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 19,200 ప్లస్ 30,000. 19,200 ప్లస్ 30 ఎంత వస్తుందండి మనకి 49,200. ఇది టోటల్ కాస్ట్ ప్రైస్. కానీ సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది 48,000 వచ్చింది.
ఇక్కడ కూడా మనము ఇక్కడికి ఆపేసినా మనం ప్రాబ్లం చెప్పేయచ్చండి. ఎందుకని సెల్లింగ్ ప్రైస్ ఏమో 48,000, కాస్ట్ ప్రైస్ ఏమో 49,000. అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది. అప్పుడేమవుతాం, మనకి లాస్ అని చెప్పేస్తాం. సో లాస్ అని చెప్పేసి మనం లాస్ ఈజ్ ఈక్వల్ టు 2.44 అని రాసేచ్చు. సో ఇక్కడ దాకా మనం ప్రాబ్లం చేసి ఇక్కడ నుంచి మనం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం దాన్ని చూసి ఒక ఐడియా వస్తుంది కాబట్టి లాస్ అని చెప్పేయచ్చు. మరి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాము? దేర్ఫోర్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 49,200లో నుంచి 48,000 తీసేస్తాం. పర్సంటేజ్ కాబట్టి డైరెక్ట్గా 49,200 ఇంటూ 100. ఇప్పుడు మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి. 49,200 48,000 అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందండి క్యాలిక్యులేషను? 1,200 బై 49,200 ఇంటూ 100%. 2 zeros క్యాన్సిల్. దీని మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా 2.44% లాస్ వస్తుందండి. సో ఇది మనకి ప్రాబ్లం. మరి ఇంత పెద్ద ప్రాబ్లమ్ని మనం ఎగ్జామ్లో ఎలా వేస్తామండి? మీరేమో ఇంత పెద్ద సొల్యూషన్ చెప్పారు అంటే, ఒకటండి ఇక్కడ మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను, x-y/2 ఇది షార్ట్ మెథడ్ అండి. యాక్చువల్గా ఈ ఫార్ములా యూజ్ చేసామనికి నీకు 25% ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే x వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి. ఈ మెథడ్కి మాత్రం, ఇలాంటి ప్రాబ్లంకి మాత్రం అంటే సెల్లింగ్ ప్రైజెస్ సేమ్గా ఉండి ప్రాఫిట్ పర్సంటేజ్ వేరు, లాస్ పర్సంటేజ్ వేరు అంటే దీనికి షార్ట్ అంటూ మ్యాక్సిమం ఏది షార్ట్ మెథడ్ అంటూ దీనికి కరెక్ట్గా ఏమీ చెప్పలేమండి. ఖచ్చితంగా మనం ఒక దీనికి ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. మరి ఇంత పెద్ద ప్రాసెస్ అన్నప్పుడు ఏం చేస్తాము అంటే, ఇక్కడే మనం సగం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాతే ప్రాబ్లమ్ని స్కిప్ చేసేసి మనం డైరెక్ట్గా సొల్యూషన్ టిక్ చేసేసేయచ్చండి. ఎలా అంటే ఇప్పుడు మొత్తం మీద మనకి ఒక ఐడియా వచ్చేసింది, అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉందా, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉందా అని. అప్పుడు దాని ప్రకారం మనకి లాస్ వస్తుందని ఒక ఐడియా వచ్చింది కదా. సో ఆప్షన్స్లో లాస్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. మరి 2.5 కూడా ఇచ్చుంటే అప్పుడు మనం ఆలోచించాలి. ఇక్కడ 2.5 ఇవ్వలేదు కాబట్టి x-y/2 చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 2.5 వస్తుంది. సో 2.5కి నియరర్గా ఉండేది ఏంటి అంటే 2.4 లాస్. కాబట్టి 2.4 అనేది లాస్ అనేది ఇది ఫస్ట్ ఆప్షన్ అండి. ఎప్పుడు ఎగ్జామ్లో మనము ఇలా లాజికల్ థింక్ చేసాము అంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి. థ్యాంక్ యూ.